ముఖ్యంగా రామగుండం ప్రాంతం మీద కక్ష కట్టినట్టుగా వారి యొక్క ప్రవర్తన ఈరోజు కనబడతా ఉంది. రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ కడతామని ప్రభుత్వం ముందుకొస్తే థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ ఎందుకు కడతారు? అక్కడ ఏముంది? ఎన్టీపీసీ కడతా ఉంటుంది, దాంతో కడతా, అది ఎందుకు కడుతున్నారు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్న హరీష్ రావు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు రామగుండాన్ని చీకటిమయం చేస్తా ఉన్నారు, దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం అని గట్టిగా మీరందరూ కూడా పాదయాత్రలు చేసి మేము తెస్తామని అబద్ధాలు ఆడి ఈ ప్రాంతాన్ని నిండా నిలువున ముంచినాం. దుర్మార్గమైనటువంటి వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నా. రామగుండం ప్రజలు ఏం పాపం చేసిరని అడుగుతా ఉన్నా. రామగుండంలో ఇండస్ట్రీలు రాకూడదా? రామగుండంలో కావలసినంత భూమి ఉంది, గోదావరి నది జలాలు ఉన్నాయి, కన్వర్బెల్ట్తో తెచ్చుకునే బొగ్గు ఉంది. ఇవన్నీ ఉండగా తెలంగాణ విభజనలో వచ్చిన 5 into 800 పవర్ ప్లాంట్ వచ్చింది. మీరు ఎందుకు చేయలేదు? 2 into 800 చేసి తదిమ 3 into 800 ఒప్పందం ఎందుకు చేయలేదు? అది చేస్తే కనుక ఈరోజు అది ఆచరణ నుండి రాష్ట్రానికి కరెంట్ వచ్చేది కదా. మీరు ఆ రోజు ప్రైవేట్ వాళ్ళతో, ఛత్తీస్గఢ్తో, ఇంకో ప్రాంతాల్లో దోపిడీ చేయడానికి ఈ ప్రాంతంలో చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఒక బొగ్గు కాని ప్రాంతం, ఈ ప్రాంతంలో దేశానికి వెలుగునిచ్చిన ఒక కార్మికుడి కుటుంబంగా, కార్మికుడి పక్షాన్ని అడుగుతా ఉన్నా. మీరు యాదాద్రిలో ఏ ఉద్దేశంతో 5 into 800 పెట్టిండ్రు? అక్కడ నీళ్లున్నాయా? బొగ్గుందా? ఏమైనా చౌకగా భూములు ఉన్నాయా? ఇవాళ భూములు అత్యధిక ధరలకు కొని స్కామ్ చేసిన చరిత్ర మీది. ఇవాళ సోలార్ ప్లాంట్ ఇక్కడ పెడతామంటే 500 కోట్ల దోపిడీ జరుగుతుందంటా ఉన్నారు. సిగ్గుమానం ఉందా అని అడుగుతున్నా. 10 సంవత్సరాలు రాజ్యాధికారం, రాజ్యాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని దొరల రాజ్యంగా గడిలు కట్టుకొని ప్రశ్నించే గొంతును అణిచివేసినటువంటి చరిత్ర మీది. ఈ రాష్ట్రంలో రామగుండమైనటువంటి ప్రాంతం, పిట్హెడ్ ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంసిద్ధ చూస్తే మీరు కళ్ళ మంటతో ఓర్చుకోలేక మేము చేయలేని పని చేసినారు, మేము దోపిడీ చేస్తే వీళ్ళు మంచి చేస్తున్నారు అనక దుర్మార్గమైన ఆలోచనతో నిందలేస్తూ ఉంటే రామగుండం ప్రజలు, తెలంగాణ బొగ్గుగని ప్రాంత ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నా. మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడీని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే, మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్లు వేసి విజిలెన్స్ కేసు చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి ఉంది. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మారుపేర్ల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీనికి ఒక కమిటీ వేస్తాం, శాసనసభ్యులతో పాటు అధికారులు, మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టను, వేస్తే బొందల గడ్డ అవుతుంది, కుర్చేసుకొని కూర్చుంటానా కేసీఆర్ గారి మాటలు మరిచినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ గురించి ఉద్యమించిన వాళ్ళు మా దొరతనాన్ని ఏదో రోజు తిప్పి కొడతారు అనే ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల గడ్డ చేసిన చరిత్ర మీది కాదా?
ఇవాళ రామగుండం పవర్ ప్లాంట్ని రావద్దని మాట్లాడుతున్న వారు రేపు నేను ప్రజలను కోరుతా ఉన్నా, మీ ద్వారా నా మీడియా బంధువులను, తెలంగాణ గురించి ఉద్యమం చేసిన మీ అందరినీ రామగుండం అభివృద్ధి కొరకి రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దని, గ్రీన్ ఎనర్జీ రావద్దని, ఈ ప్రాంతం అభివృద్ధి కావద్దని అనేక మాటలు మాట్లాడుతున్న వారికి రేపు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.